నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పినట్టుగానే ఏంటి అసలు యాక్చువల్లీ పినియల్ గ్లాండ్ అనేదండి? మెడికల్ వైజ్గా చూస్తే పీనియల్ గ్లాండ్ ఈజ్ లైక్ నాన్ ఫంక్షనల్. ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడరండి మెడికల్లో. మెడికల్గా. ఎందుకంటే పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫాదర్ ఆఫ్ లైక్ మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. మొత్తం హ్యూమన్ మీరు అన్నట్టు లోకోమోటివ్ సిస్టమ్ దగ్గర నుంచి అన్ని బ్యాలెన్సెస్ చేసేది మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్. దాంట్లో పిట్యూటరీ గ్లాండ్ విల్ బి ద హైయెస్ట్. కానీ మనకి ఈ ఉపనిషత్ రత్నాకరంలో చూస్తే పీనియల్ గ్లాండ్ అంటే మనకి ఇప్పుడు ఒక ఆకాశ మార్గం అంటాం కదా, అంటే ఒక ఆకాశ తత్వంతో కూడిన శరీరం అంటాం కదా, దానికి కనెక్ట్ చేసే పైనియల్ గ్లాండ్ ఆర్ పీనియల్ గ్లాండ్. నేనైతే పీనియల్ గ్లాండ్ అనే నేర్చుకున్నానండి. సో దాన్ని డీకాల్సిఫై చేస్తే అది యాక్టివ్లోకి వస్తే జరిగే అద్భుతాలు అంతా ఇంత కాదు. అంటే దివ్య దృష్టి దగ్గర నుంచి, రోమాంచితంగా ఉండే అవ్వని పనుల దగ్గర నుంచి, భవిష్యత్తుని చూసే దగ్గర నుంచి ప్రతిదీ పాసిబుల్ అవుతుంది ఆ గ్లాండ్ తోటి అన్నది వివరించడం జరిగింది. అండ్ దానికి ఎలా డీకాల్సిఫై చేయాలన్న చాలా రకాల మార్గాలు కూడా ఉన్నాయి. ఇది 4 ఏళ్ల వరకు చూస్తే చాలామందికి బ్రహ్మరంధ్రం అని ఉంటుందండి. మెదడు మెత్తగా ఉండి తర్వాత 4 ఏళ్ళకి పూడుకుంటుంది. ఆ తర్వాత దాంతోపాటు ఇది కూడా కాల్సిఫై అయిపోతుంది. కానీ కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని బ్లైండ్ ఫోల్డ్స్ ద్వారా, కొన్ని రకాల ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని డీకాల్సిఫై చేయొచ్చు. సో ఈ కాల్సిఫికేషన్ చేయడం అనేది యోగ ప్రక్రియ ఒకటి. ఆ తర్వాత మనం చూస్తే పిల్లల్లో ఇప్పుడు ఎడాల్సెన్స్ రాకుండా ఉన్న పిల్లలు 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ళు వీళ్ళు ఉండే వాళ్ళకి కూడా దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది. ఏదైతే బాడీ బ్యాలెన్స్ చేస్తుందో, ఫిజికల్గా బ్యాలెన్స్ చేస్తుందో, మైండ్ బ్యాలెన్స్ చేసేదంతా కూడా ఈ ఒక్క గ్లాండ్ చేస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏ గేట్వే ఫర్ అనదర్ డైమెన్షన్. ఓకే. అట్ ద సేమ్ టైం యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఓపెనింగ్ అన్నామా? థర్డ్ ఐ ఓపెనింగ్, ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ మనోనేత్రం అనుకోండి, లేదా సుషుమ్న నాడి ఓపెన్ అయినప్పుడు దానికి అంటే సుషుమ్న నాడి ఇది ఎక్కడ ఉంటుందండి బాడీలో? ఎగ్జాక్ట్గా మనకి ఇలా చూస్తే ఈ పార్శ్వానికి తిన్నగా బ్రహ్మరంధ్రం నుంచి 30 degrees బయటకు వచ్చేలాగా ఉంటుందండి. ఓకే. అంటే మనం బొట్టు పెట్టిన ఈ ప్లేస్కి సైడ్కి ఉంటుంది. అంటే అదొక కన్ను మాదిరిలానే ఉంటుంది. అదొక బాదం గింజలాగా ఉండి ఇట్ లైక్ అంతా కాల్సిఫై అయిపోయి ఉంటుంది. కాల్సిఫై అంటే థిక్ అయిపోయి ఉంటుందండి. అది యాక్టివేషన్లో చేయాలి అంటే అగైన్ బ్రీతింగ్ టెక్నిక్స్ తోటి చేయొచ్చు, ముద్రలతో చేయొచ్చు, వివిధ రకమైన బంధనం వేస్తాం. అంటే బాడీని స్ట్రిక్ట్గా ఒక పోస్చర్లో లాక్ చేస్తాం.